మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్. బీరెట్ దక్షిణ ప్రాంతంలో డజన్కు పైగా వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు సంఖ్యలో లెబనీస్ పౌరులు కూడా చనిపోయారు. హమాస్ మిలిటరీ విభాగంలోని 2 సీనియర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హమాస్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మహమ్మద్ హుసేన్ అలీతో పాటు సైఫ్ అలీ సైతం హతమైనట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంయుక్తంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను నిలిపివేసింది ఫ్రాన్స్. గాజాపై దాడులకు ఆయుధాలను సరఫరా చేయబోమని ఫ్రాన్స్ చెప్తూ ఉంది. గాజాపై దాడులను ఆపాలి అని ఫ్రాన్స్ కోరుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు సరఫరా చేసే ఆయుధాలను నిలిపివేస్తున్నామంటూ ఫ్రాన్స్ చెప్పింది. ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా నిలిపివేస్తాం, గాజాపై దాడులు ఆపకపోతే అంటూ ఫ్రాన్స్ చెప్తోంది. ఇప్పటికే యుద్ధాన్ని ఆపాలి అని ప్రపంచ దేశాలు కోరుతూ ఉన్నాయి. యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోననే భయాందోళనను ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చాలా దూకుడుగానే వెళ్తున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను ఫ్రాన్స్ నిలిపివేసింది. గాజాపై దాడులకు ఆయుధాల సరఫరాను చేయబోమంటూ ఫ్రాన్స్ చెప్పింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిపై నెతన్యాహు మండిపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటన సిగ్గుచేటు అంటూ నెతన్యాహు మరో ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. రాత్రి పగలు అనే తేడా లేదు. లెబనాన్ పై వరుస దాడులను చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్ పై దాడులను ఇది ఫ్రాన్స్ ఖండిస్తూ ఉంది. బీరెట్ దక్షిణ ప్రాంతంలో డజన్కు పైగా వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు సంఖ్యలో పౌరులు కూడా, సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. హమాస్ మిలిటరీ విభాగంలోని 2 సీనియర్లను మట్టుబెట్టారు. హమాస్ మాత్రమే టార్గెట్గా కాకుండా పౌరులను కూడా టార్గెట్ చేస్తోంది ఇజ్రాయెల్ అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొంతమంది పౌరులు చనిపోవడంపై కూడా ప్రపంచ దేశాలు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. హమాస్ మిలిటరీ విభాగంలో 2 సీనియర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇప్పటికే హెజ్బుల్లా హమాస్ చెందిన సిబ్బందిని అంతమొందించడం ద్వారా వాళ్ళని ఎలిమినేట్ చేశామనే ప్రకటనను కూడా ఇజ్రాయెల్ విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పుడు హమాస్ మిలిటరీ విభాగంలోని 2 సీనియర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసిన ప్రకటనను మనం చూస్తున్నాం. 2 senior terrorists in Hamas military wing in Lebanon were eliminated in 2 joint IDF and ISA operations అని ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. 2 హమాస్ మిలిటరీ విభాగానికి చెందిన 2 సీనియర్ టెర్రరిస్టులను అంతమొందించాము, ఎలిమినేట్ చేశామని చెప్తున్నారు. మహమ్మద్ హుసేన్ అలీ అల్ మహమ్మద్ సర్వ్డ్ యాజ్ హమాస్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇన్ లెబనాన్. సో ఈ వీళ్ళిద్దరిని అంతమొందించాము, ఎలిమినేటెడ్. ఎవరైనా అంతమొందించిన తర్వాత ఎలిమినేటెడ్ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం ఇజ్రాయెల్కు ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు 2 సీనియర్ టెర్రరిస్టులను, హమాస్ మిలిటరీ వింగ్లో పనిచేస్తున్న 2ని ఎలిమినేట్ చేశాము అనే ప్రకటనను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2 సీనియర్లను మట్టిబెట్టామని ఇజ్రాయెల్ చెప్తోంది. హమాస్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మహమ్మద్ హుసేన్ అలీతో పాటు సైఫ్ అలీ సైతం హతమయ్యారు అంటూ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ 2 సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి, మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇది హిజ్బుల్లా హమాస్కు చెందిన కీలక నేతలు హతమయ్యారు. ఇప్పుడు మరో 2 కీలక నేతలను హతం చేశామని చెప్తోంది. మరోవైపు ఈ దాడులకు హిజ్బుల్లా హమాస్ కీలక నేతలను అంతమొందించడంపై ఇరాన్ కూడా విరుచుకుపడింది. ఇరాన్ కూడా పదుల సంఖ్యలో మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడికి పాల్పడింది. దానికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎటువంటి ప్రతీకారం చేపడుతుంది అన్నది కూడా ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కసారి అక్కడ మనకు కొంత ఆడియో వినిపిస్తోంది. ఆ ఆడియోలో ఏం మాట్లాడుతున్నారో విందాం. غارة هلا يا هلا يا جماعة حد مستشفى الرسول ضربت شو اللي عم الله أكبر
ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దాడులు, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంతా కూడా శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు ఎటువైపు నుంచి వచ్చి పడుతుందో తెలియక భయాందోళనలో ఉన్నారు. లెబనాన్పై దాడులను మరింత ఉధృతం చేస్తుంది ఇజ్రాయెల్. బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజన్కు పైగా వైమానిక దాడులు కూడా చేస్తే బీరుట్ విమానాశ్రయంలో ఇరాన్ విమానాన్ని దించితే మేము దాడులకు పాల్పడతాం, కూల్చివేస్తాం విమానాశ్రయాన్ని అంటూ 2 రోజుల క్రితమే ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. ఇరాన్ అక్కడ విమానాన్ని కూడా దించి చూపించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి కవ్వింపు చర్యలు ఏ వైపుకు దారితీస్తాయో అనే భయాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజన్కు పైగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో 10ల సంఖ్యలో లెబనీస్ పౌరులు మృతి చెందారు. హమాస్ మిలిటరీ విభాగంలోని 2 సీనియర్లను మట్టిపెట్టారు. హమాస్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మహమ్మద్ హుసేన్ అలీతో పాటు సైఫ్ అలీని సైతం హతం చేశామని ఒక ప్రకటన విడుదల చేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్సిక్ సంయుక్తంగా ఈ దాడులు చేస్తుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చిమ్మ చీకట్లో భయానక శబ్దంతో పొగలు మంటలు వెదజల్లుతూ పడిన బాంబుల వర్షాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ దాడులు లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్కు చెందిన 2 సీనియర్ మెంబర్స్ని హతం చేశామని చెప్తున్నారు. పౌరులు కూడా ఈ దాడుల్లో మరణించిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను ఫ్రాన్స్ నిలిపివేసింది. గాజాపై దాడులకు ఈ ఆయుధాలను సరఫరా చేయమని చెప్తోంది. గాజాపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది ఇజ్రాయెల్. అయితే గాజాపై చేసే దాడులకు ఆయుధాలను సరఫరా చేయబోమంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిపై నెతన్యాహు మండిపడ్డారు. గాజాపై చేసే దాడులకు ఆయుధాల సరఫరాను నిలిపివేయడంపై ఫ్రాన్స్పై నెతన్యాహు మండిపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటన సిగ్గుచేటు అంటూ నెతన్యాహు చెప్తున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.